అవుతాను. రేస్ లో నువ్వు పరిగెడతావా? యాన్యువల్ క్రాస్ కంట్రీ రేస్. మన స్కూల్లో ఉన్న బెస్ట్ అథ్లెట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వేస్ట్ ఆఫ్ టైం యార్. వేస్ట్ ఆఫ్ టైం ఏమంటున్నావు? ఫస్ట్ వచ్చేది నేనే కదా. రేస్ జరగకుండానే ట్రోఫీ నాకు ఇచ్చేయచ్చు. ఒకవేళ నువ్వు రేసులో గెలిస్తే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తాను. రేస్లో నేనే గెలుస్తాను. మన టీంలో ఉన్న వాళ్ళు హ్యారీని ఓడిస్తే బాగుంటుంది. నేను చాలా నెమ్మదిగా పరిగెడతాను. నేనైతే రేస్ స్టార్ట్ చేయక ముందే ఓడిపోతాను. పదండి. హ్యారీ. డ్యూడ్, ఇట్స్ హ్యారీ. HARRY. రెండు ఒకటే కదా గురువా. ఎలాగో నువ్వే గెలుస్తావు. నాకు ఫామ్ ఇవ్వు. డ్యూడ్, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? సరే, ఈ రోజు నుంచి మన ఇద్దరం ప్రాక్టీస్ చేద్దాం. ష్యూర్. ఇక మీదట రేస్ తప్ప ఇంకేమీ మాట్లాడరు. సో బోరింగ్. వేరే ఏదైనా చేద్దాం. పిక్నిక్. గుడ్ ఐడియా. నా లేస్ ఊడిపోయింది. ఒక్క నిమిషమే, ఇప్పుడే లేస్ కట్టేసుకుంటాను. ఓ నో, నా బ్యాగ్. అరే అరే, ఓరి నాయనో, ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు. ఏమైంది? నువ్వు మెల్లగా పరిగెడతావని అబద్ధం ఎందుకు చెప్పావు? స్లోగా పరిగెత్తేవాడివైతే కార్ని ఎలా చేసావు? లేదు లేదు, ఆ కారు సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. పర్వాలేదు, సిగ్నల్ దాకా పరిగెట్టావే, అదే గొప్ప విషయం. నేను వేగంగా పరిగెత్తలేదు, ఆ కారే చాలా నెమ్మదిగా వెళ్ళింది. అందుకే. నువ్వు రేస్ లో పార్టిసిపేట్ చేసావంటే తప్పకుండా గెలుస్తావు. మీరిద్దరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు కదా, అవునా? ఎందుకు ఎగతాళి చేస్తావు? మాకు పని లేదా ఏంటి? ఈ రేస్ గురించి వదిలేయండి, నాకు అందులో అంత ఇంట్రెస్ట్ లేదు. ట్రై చేసి చూడు. చూడండి, ఆల్రెడీ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇక ఈ రేస్ లో పాల్గొంటే ఇంకా నన్ను చూసి బాగా నవ్వుతారు. వదిలేయండి, మనం పిక్నిక్ కి వెళ్దాం అనుకున్నాం కదా, మళ్ళీ ఈ రేస్ ఎందుకు? రండి రండి, త్వరగా పదండి. ఎంత పెద్ద చోటు. ఇక్కడ ఎవరైనా తప్పిపోయారంటే వాళ్ళని వెతకడం చాలా కష్టమైన పని. అయితే హైడ్ అండ్ సీక్ ఆడడానికి పర్ఫెక్ట్ అయిన చోటు ఇదే. హైడ్ అండ్ సీక్ ఇక్కడ? అరే ఎందుకొద్దు, ఇక్కడ ఎంత బాగుంటుందో తెలుసా? అలాగే రండి. అది అది ఏంటి? ఏముంది? అరే అది అది చాలా పెద్దదిగా ఉంది. అది ఇట్టే పైనుంచి వస్తూ ఉంది. నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు, కాస్త అర్థమయ్యేలా చెప్పు. నేను దాన్ని చూశాను. అది అది ఇలా. ఐడియా. నువ్వు అది ఎలా ఉందో చెప్పలేకపోతే డ్రా చేసి చూపించు.
ఇదిగో. నేను చెప్తాను. అది ఎలా ఉందంటే ఇది చూడు, ఇలా ఉంది. కామెట్. అది ఇలాగే ఉంది, పైనుంచి వెళ్ళింది, నేను చూశాను. అయితే గేమ్ ప్రారంభిద్దాం. నువ్వు కళ్ళు మూసుకో. పద పద. 1 2 3. ఎవరెక్కడా? దొరికిపోయావు. హై, పట్టేసుకున్నాను. ఐఎమ్ సారీ, నేను నా ఫ్రెండ్ అనుకుని. ఐఎమ్ జార్జ్ సేగల్. నేను ఇక్కడికి నా ఫ్రెండ్స్ తో పాటు పిక్నిక్ వచ్చాను. మీకు వినబడదనుకుంటా. నేను మీకు రాసి చూపిస్తాను. JOY జాయ్ సేగల్. లేదు, నేనేమీ రాయడం లేదు. నేను ఈయనతో JOY జాయ్ సేగల్. లేదు, నేనేమీ రాయడం లేదు. నేను ఈయనతో ఎవరితో? ఆయన ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. ఎటు వెళ్ళిపోయారు? జాయ్, నీకు అడ్డం నచ్చలేదంటే సాకులు చెప్పకు. లేదు నీతు, నేను నిజమే చెప్తున్నాను. ఆయన ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. ఆయన ఎటు వెళ్ళిపోయారో తెలియట్లేదే. అతను కూడా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడేమో. నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చెయ్యి. పద. 1 2 3. నో చీటింగ్ జాయ్. 4 5. హరి గురువా, అది చూడు. హాయ్ డ్యూడ్. రేస్ స్టార్ట్ చేద్దామా? 100 మీటర్స్. ఒక్క నిమిషం. నా దగ్గర 100 మీటర్స్ మెజర్ చేయడానికి టేప్ ఉంది. ఓయ్, ఇది 100 మీటర్స్ ట్రాక్. ఏమి టైలర్ కొట్టు కాదు. ఇదిగో స్టాప్ వాచ్. నా టైమింగ్ చూడు. నీ టైం ఎంత అయిందంటే 8 seconds. డ్యూడ్, ఐఎమ్ గుడ్. ఇప్పుడు నీ టర్న్. ఈ టైం ఎంత అయిందంటే
కరెక్ట్ గా చెప్పు. 5 seconds. నాకన్నా ఫాస్టా? 100 meters వెళ్ళడం గొప్ప కాదు, లాంగ్ రేస్ లో గెలిచి చూపించడమే గొప్పతనం. ఇప్పుడు 1000 meters పరిగెడదామా? యా ష్యూర్. రెడీ? On your mark. Get set. Go. హరి గురువా, మీరు 1 నిమిషం లేటుగా వచ్చారు. Shut up. ఓయ్, నువ్వేం చేస్తున్నావు? అరే నువ్వు పరిగెట్టం చూసి నాకు దాహం వేసింది. ఇదంతా నా కోసం తీసుకొచ్చాను, నీ కోసం కాదు. ఈ రేసులో నేనే గెలుస్తాను, నువ్వు కాదు. ఏంటి? యు హర్డ్ మీ డ్యూడ్. నువ్వు రేసులో గెలవ్వు. ఎవరు గెలుస్తారో అది రేస్ తర్వాతే ఫైనలైజ్ అవుతుంది. ఫైనలైజ్ అయిపోయింది. రేసులో నేనే గెలుస్తాను, ఎందుకంటే నువ్వు రేసులో పార్టిసిపేట్ చేయవు. పాలిటిక్స్ రాజ్యం ఇక్కడ చల్లదు, మిలిటరీ రాజ్యమే చెల్లుతుంది. బాగుంది కదా? నువ్వు వెళ్ళి నీ ఫామ్ ని వెనక్కి తీసుకో. గురు చెప్పారు కదా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? నేను నిజమే చెప్తున్నాను. నేను చెప్పింది మీరు ఎందుకు నమ్మడం లేదు? అతను నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవి ఇప్పుడు వేడికేమైంది? జాయ్, మేము బయలుదేరుతాం. సరే వెళ్ళండి. బాయ్ బాయ్. అవి ఏమైంది? ఏదో అయినట్టుంది. అవి అవి ఏమైంది? అవి చెప్పు, చెప్పవి. ఏయ్, కళ్ళు కనపడలేదా? ఏయ్ కొట్టేనంటే. మీ ఇద్దరు వచ్చేసారా? ప్రాక్టీస్ ఎలా ఉంది? అవికేమైంది? తెలియలేదమ్మా. నేను ఎంతగానో అడుగుతున్నాను, అయినా నాతో ఏం చెప్పడం లేదు. రా. నాతో మాట్లాడవా? మామ్, ఈరోజు ప్రాక్టీస్ లో నేను హ్యారీని ఓడించాను. కానీ వాడు ఏమంటున్నాడంటే నేను ఇచ్చిన అప్లికేషన్ వెనక్కి తీసుకోమంటున్నాడు. అప్పుడే వాడు గెలుస్తాట. వాడు చెప్తే మాత్రం ఏంటి?
ఇలా చేయడం తప్పు కదా. మామ్, నేను పార్టిసిపేట్ చేస్తాను. అలాగే హ్యారీతో గొడవపడ్డం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అవి? హ్యారీ చెప్పాడని చెప్పి నువ్వు భయపడిపోయి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయవా? అయితే నేనేం చేయను? స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయి. స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి నువ్వు గెలిస్తేనే నీ ప్రతిభ ఏమిటో వాడు అర్థం చేసుకుంటాడు. అమ్మ చెప్పింది కరెక్టే అవి. హ్యారీ చాలా సార్లు నన్ను కూడా బెదిరించాలని చూశాడు, కానీ వాడిని చూసి నేనేం భయపడలేదు. వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తేనే కదా నువ్వు వాడికి భయపడతావు. తను నీకు ఫ్రెండే కదా, ఎందుకు భయపడుతున్నావు? మామ్, నేను హ్యారీతో గొడవ పెట్టుకుంటే నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు. నేనేమి వెళ్ళిపోనవి. నేనెప్పుడు నీతోనే ఉంటాను. నువ్వుంటే నాకేంటి లాభం? అవి ఎవరో ఏదో చెప్పారని ఇంత చిన్న విషయానికే నువ్వు కంగారు పడుతూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ గెలవు. అవి నువ్వు ఈ రేస్ లో పార్టిసిపేట్ చెయ్యి. అదీ కాక నీకు ఏ రిజల్ట్ వచ్చినా కూడా నువ్వు స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఓకే? నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నేను రేస్ లో పార్టిసిపేట్ చేస్తాను, అంతే. హే, నువ్వు రేసులో నీ పేరు వెనక్కి తీసుకో, లేకపోతే. అరే రే, నువ్వెందుకు తనని బెదిరిస్తున్నావు? వదులు 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 అంటుంటే. ప్రేమ పొంగుకొస్తుందా? వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఇప్పుడు వాడిని ఎందుకు తోసావు? లేకపోతే నిన్ను తోయాలా? ఒకవేళ రేసులో నీ పేరు వెనక్కి తీసుకోకపోతే వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. అవి నువ్వు వాడి మాటలేమీ పట్టించుకోవద్దు. జాయ్, రేస్ లో అవి పేరు వెనక్కి తీసుకుంటాడేమో. త్వరగా పదండి. నాతో రేసులో ఎలా గెలుస్తారో చూస్తాను. హరిగురువా, హరిగురువా, అవి పేరు లిస్ట్ లో రాయించుకున్నాడు. వాట్? ఎక్కడున్నాడు? అక్కడ చూడండి. ఎవడైనా నాతో పెట్టుకుంటే వాడు పచ్చడైపోవాల్సిందే. కమాన్ గైస్. Zip zap zapat. భక్తే శక్తినిస్తుంది. అవి వీడెక్కడి నుంచి వచ్చాడు?
ఒక పని చేద్దాం, కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదాం, లేకపోతే మన ఏముకల్ని విరక్కట్టేస్తాడు. అసలు వాడికి తెలిస్తేనే కదా. కమాన్ అవి 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 ఇది ఎలా జరిగింది? అవి చెప్పవి. ఈ బండరాయి తానుగా వచ్చిందా లేదా ఎవరైనా తోసేస్తారా? ముందు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అవి. ఆ తర్వాత ఈ బండరాయి మిస్టరీ ఏంటో కనిపెడతాను. ఇంత పెద్ద బండరాయి తానుగా ఇక్కడికి దొర్లుకుంటూ రాలేదు. ఇది ఎవరో కావాలనే చేసుంటారు. ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? గుర్తుపట్టలేదా? నేను అజ్గర్ని. నీలాంటి పాపాత్ములకి నాతో ఏంటి పని? హెచ్చరించడానికి వచ్చాను. ఈ లోకం ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం ఎవరి వల్ల ఏర్పడబోతోంది? నీ వల్ల. ఏలియన్స్. సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏలియన్స్ తో పోరాడడం నీ ఒక్కడి వల్ల మాత్రమే కుదరదు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. పనికిరాని మాటలు వద్దు హీరో. నాతో చేతులు కలుపు. మనం ఇద్దరం కలిసి అంతం చేద్దాం. ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నాకు ఉన్నంత వరకు నేను ఇంకొకరితో చేతులు కలపాల్సిన అవసరం ఎన్నడూ రాదు. ముఖ్యంగా నీలాంటి వాడితో. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? మామ్, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ బండరాయి ఎక్కడి నుంచో వచ్చి నా కాళ్ళ మీద పడిపోయింది. ఆ బండరాయి ఎలా దానికి అదే వచ్చింది? బ్యాడ్ లక్. ఏమంటావు? ఇదిగా నీకోసం. హే డ్యూడ్, ఈ రోజు నుంచి నువ్వే రాక్ స్టార్. అదెలాగా? అంత పెద్ద రాక్ పడినా కూడా వీడు తప్పించుకున్నాడు కదా, అందుకే రాక్ స్టార్. డ్యూడ్, ఆపిల్ తింటావా? జిప్ జాప్ జపా. తీసుకో. నాకేమీ అక్కర్లేదు. ఏం పర్వాలేదండి. See you in school. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. జాయ్, ఆ బండరాయి తోసింది హ్యారీనే. వాడు తోసినప్పుడు నువ్వేమైనా చూసావా? చూడలేదు. ఇలా వాడేగా చేస్తాడు. నన్ను ఎలా బెదిరించాడో నువ్వు చూసావుగా. అవును, కానీ జాయ్, ఇదంతా హ్యారీయే చేశాడు. నేను ఈ రేస్ లో పార్టిసిపేట్ చేయలేను, ట్రాఫీని కూడా గెలుచుకోలేను. అవి ప్లీజ్ నువ్వు ఏడవకు. నీకు ఆ ట్రాఫీ కావాలి అంతే కదా? నేను నీకోసం దాన్ని తీసుకొస్తాను. నువ్వా? నేను నీకోసం ఆ రేస్ లో పాల్గొంటాను. నేను నీ పేరుతోనే ఆ ట్రోఫీని గెలిచి చూపిస్తాను. ఐ ప్రామిస్. స్పాక్టర్ స్పీకింగ్. ఈ ప్లానెట్ వాళ్ళు మనకన్నా చాలా వెనకపడి ఉన్నారు. స్పాక్టర్ యొక్క ఈ గ్రీన్ ఫ్లేమ్ వీళ్ళ మెదడుని కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది.
ఈ గ్రీన్ ఫ్లేమ్ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉంటుందంటే వాళ్లకు మన దగ్గరున్న ఏ వస్తువు వాళ్ళ కంటికి కనపడదు. మీరు 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 ఇంతకు ముందు నన్ను చూశారు, గుర్తుందా? ఈ స్పాక్టర్ ఒక్కసారి దేనైనా చూశాడంటే దాన్ని ఎప్పుడు మర్చిపోడు. ఇంతకెవరు నువ్వు? నేను నేను జాయ్ సేగల్. మీరు నాతో స్నేహం చేస్తారా? మీరు ఈ చోటుకి కొత్త అనుకుంటాను. మీరు చాలా దూరం నుంచి వచ్చారా? అంటే నాకు ఆ రోజు పైన ఒకటి తిరుగుతూ కనిపించిందే, అది మీదేనా? నేను ఆ విషయం మా ఫ్రెండ్స్ కి చెప్పాను, కానీ వాళ్ళెవరూ నా మాట నమ్మనే లేదు. మీరు ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చారా? రీసెర్చ్ చేయటానికి వచ్చాను. ఈ స్పాక్టర్ కి మీ లోకాన్ని గురించి చెప్తావా? మా లోకం గురించా? మా అమ్మ, మా తమ్ముడు అవి, నా ఫ్రెండ్, ఇంకా మా స్కూల్. ఇక్కడ జీవిస్తున్న వీళ్ల మెదళ్ళన్నీ చాలా బలహీనంగా ఉంటే స్పాక్టర్ ఇక్కడ ఏమీ చేయనక్కర్లేదు. ఏమైంది? స్పాక్టర్ మీ స్కూల్ చూడాలనుకుంటున్నాడు. నేను మిమ్మల్ని రేపు మా స్కూల్ కి తీసుకెళ్తాను. రండి రండి, అదిగో అదే నా క్లాస్ రూమ్. అదిగో ఇదే మా కారిడార్. అదేమో అక్కడ కిందకి వెళ్ళడానికి మెట్లున్నాయి, పైకి వెళ్ళడానికి కూడా మెట్లున్నాయి. అటువైపు ఏమో లెఫ్ట్ లో ప్రిన్సిపల్ గారి ఆఫీస్ రూమ్ ఉంది. అటేమో హరే గురువా, మన స్కూల్ కి ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు. వాళ్ళకి మర్యాదలేం చేయవా? You got it, dude. నా మ్యాజిక్ చేసే సూపర్ డూపర్ వీడిని రోప్ తో పైకి లాగే. జిప్ జప్ జపాక్. అరే ఇదేంటి, హ్యారీ మ్యాజిక్ ఫెయిల్ అయిపోయింది. Let's go yaar. ఇది ఎలా జరిగింది? అతని మ్యాజిక్ తిరగబడింది. ఆ విషయం మీకెలా తెలుసు? తనకి మ్యాజిక్ తెలుసని? కొద్దో గొప్ప మ్యాజిక్ ఈ స్పాక్టర్ కి తెలుసు కదా. మీకు మ్యాజిక్ వచ్చా? ఎవరితోరా నువ్వు మాట్లాడుతున్నావు? సార్, ఈయన ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారు, మన అతిథి. ఈయన మన స్కూల్ ని చూడడానికి వచ్చారు. ఫారిన్ కంట్రీ? నేను కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. మాట్లాడినా ఐ కమ్ ఐ సీ యూ గో. అయితే నాకు ఒక్క విషయం చెప్పండి, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు? ఇది అసలు ప్యాంటా షర్టా? ఒకవేళ ఇది సల్వార్ కుర్తా కాదు కదా? నువ్వు నిలబడ్డావేంటి? ఆయన్ని తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారిని పరిచయం చేయి. పదండి. మళ్ళీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్? లేదు సార్, నేను జాయిన్. ఈయనేమో స్పాక్టర్. రండి. ఎప్పుడైనా డౌన్లోడ్ చేయడానికి కూర్చుంటే ఎవరో ఒకరు వస్తుంటారు. మళ్ళీ నేను డౌన్లోడ్ మొదలు పెట్టాలి. నేను ఒక్కసారి ట్రై చేయనా?
నువ్వేం ట్రై చేస్తావు? ఈ మిషన్ ని నేనే ఆపరేట్ చేయగలను. డౌన్లోడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నీకు ఈ మిషన్ గురించి బాగా తెలుసా? బ్రెయిన్ డౌన్లోడ్ మెషిన్. నాకు దీని గురించి బాగా తెలుసు. ఇప్పుడు మన ఇద్దరం కలిసిపోయాం. మీకు ఈ మిషన్ గురించి ఇంకా ఏమేమి తెలుసు? అడవిలో నుంచి స్పేస్ షిప్ కి మెసేజ్ పంపించడం చాలా కష్టంగా ఉంది. ఈ బిల్డింగ్ పై భాగాన ట్రాన్స్మిటర్ ఫిక్స్ చేస్తాను. స్పేస్ షిప్ ఈ బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యేంత వరకు నేను ఈ బిల్డింగ్ లోనే ఉంటాను. ఎవరికి అనుమానం రాదు. ఈ మిషన్ ఎంత గొప్పదో అని ఆలోచిస్తున్నారు కదా. నేను ఇందులో చాలా విషయాలు చేయగలను. నిజమా? అదెలాగా? బ్రెయిన్ షేరింగ్ టెక్నాలజీ. ఎలాగంటే ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు డేటాని షేర్ చేసుకున్నట్టుగా, అదే విధంగా మనుషులు ఈ మిషన్ ద్వారా వాళ్ళ మెదడులో ఉన్న డేటాని షేర్ చేసుకోవచ్చు. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఐడియా రాకపోతే ఏంటట? ఇప్పుడు ఈ స్పాక్టర్ వచ్చాడుగా. మీరు నా కోసం చేస్తారా? ఎందుకు చేయను? కానీ కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. డన్. ఈ రోజు నుంచి మీరు నా గెస్ట్ హౌస్ లో ఉండొచ్చు. హరే గురువా, అటు చూడండి. ఈ దద్దం ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు? అరే వీడు కూడా రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. వాట్? ఒకేసారి అందరి మెదళ్ళని కంట్రోల్ చేసుకుంటే తరువాత ఏలియన్ ఆర్మీ వచ్చి ఇక్కడ ఉన్న ఎంతో విలువైన వస్తువుల్ని సులభంగా తీసుకెళ్లొచ్చు. విలువైన వస్తువులు నా దగ్గర ఉంది, నువ్వు చూస్తావా? ఈ లోకానికే నన్ను రాజును చేశావంటే ఈ ఖజానా అంతా నీకే ఇస్తాను. నువ్వు ఈ మెరిసే రాళ్లను చూసి ఖజానా అంటున్నావా? ఈ భూమిలో అత్యంత విలువైన వస్తువు ఇంకొకటుంది. నా దగ్గర లేని విలువైన వస్తువు ఇంకోటి ఉందా? నీరు. వీడు నా పథకం అంతా నాశనం చేసేట్టున్నాడు. మన మిషన్ రహస్యము ఇక్కడున్న వాళ్ళకెవ్వరికీ తెలియకూడదు. నన్నే దాడి చేస్తావా? ఇప్పుడు చూడు నా విష ప్రభావం ఎలా ఉంటుందో చూడు. నీ శక్తులేవి నా దగ్గర పనిచేయవు. మళ్ళీ నాపై దాడి చేస్తావా? మా మీద మీ మాయలేమీ పనిచేయవు. నా గురి నీ మీద కాదు, నీ విషం మీద. నా విషం అంతా తగ్గిపోయింది. నేను ఇప్పుడు ఏం చెయ్యను? ఏం చెయ్యాలన్నా ఎక్కడికైనా వెళ్ళి ప్రయత్నించు. ఇప్పుడు ప్రారంభమవుతుంది స్పాక్టర్ యొక్క అసలైన పని. నువ్వు భూమిలో పనిచేస్తున్నట్టు అక్కడ వాళ్ళకి తెలియకూడదు. స్పేస్ షిప్ వచ్చేంత వరకు ఇక్కడ నార్మల్ గానే ఉంటుంది. వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉన్న విషయం వాళ్ళకే తెలియదు. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచమంతా
జబ్బుతో ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ విచిత్రమైన తలనొప్పికి కారణమేంటో డాక్టర్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ తలనొప్పికి ఏలియన్సే కారణమని తెలియకముందే నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఎలాగైనా ఆపుతాను. నేను టీవీ ట్రాన్స్మిషన్స్ ని కట్ చేయాలి. అంటే ఇతను అది అజ్గర్ కరెక్ట్ గానే చెప్పాడు. ఏలియన్స్ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చేస్తున్నారు. భక్తే శక్తినిస్తుంది. హీరో ఇదంతా ఇక్కడేం జరుగుతుంది? అర్థం కావట్లేదు. ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఏమీ తెలియడం లేదు. నేను సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను వీళ్ల పరిస్థితి దారుణంగా చేస్తాను. నీ బెదిరింపులకి నేనేమీ భయపడను. నేను ఒక ఏలియన్ని, అందుచేత మీలాగే నాకు ప్రాణమంటూ ఏమీ ఉండదు. ఒక ఏలియన్ శక్తితో నేను ఎలా పోరాడగలను? అలా నేను పోరాడలేకపోతే వీళ్ళు భూమిని ఆక్రమించుకోవడాన్ని నేను ఎలా అడ్డుకోగలను? నేను ఎలాగైనా వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. మా లోకానికన్నా మీ లోకమే ఎంతో అభివృద్ధి చెందినదే అయితే ఎందుకని మీరు మా లోకాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు? నువ్వేం చేసినా సరే నాకేమీ కాదు. ఎంత తొందరగా నువ్వు అర్థం చేసుకుంటావో అంత మంచి నీకు జరుగుతుంది. నీకర్థం కాకపోతే నీకర్థమయ్యేలా నేను చేస్తాను. నీ మెదడుని కంట్రోల్ చేసి
స్పాక్టర్ ఈ చోటు నుంచే వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాడు. అంటే వాడు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికే వచ్చి తీరాలి. ఇప్పుడు వీడి నెట్వర్క్ ని ఒక ఆట ఆడిస్తాను. ఇంతకు మించి నేను సహించలేను. పోయినసారి నువ్వెలాగో తప్పించుకున్నావు, కానీ ఈసారి తప్పించుకోలేవు. ఇప్పుడు నువ్వు ఏలియన్ ఆర్మీ కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆ తర్వాత వాళ్ళు ఎలా చెప్తారో అలాగే చెయ్యాలి. అప్పటి వరకు మీరు ఇలాగే ఉండాలి, ఇక్కడేమీ జరగనట్టుగానే. ఈ స్పాక్టర్ వచ్చి నా జీవితాన్ని నాశనం చేశాడు. హీరో కూడా వాడు ముందు ఓడిపోతున్నాడు. అలాగైతే ఈ లోకంలో పాపానికి బదులు ఏలియన్స్ రాజ్యం చేస్తుందా? నేను హీరోగా మరి ఇక్కడేం చేస్తున్నాను? అసలు స్కూల్లో అంతా బాగానే ఉంది కదా. చెప్పాలంటే బయట కూడా ప్రశాంతంగానే ఉంది. నా తలెందుకు ఇంత నొప్పిగా ఉంది? నేను హీరోగా మారానంటే అప్పుడు నేను స్పాక్టర్ కోసం, తన ఏలియన్ ఆర్మీ కోసమే పని చేస్తానన్నమాట. అలా అయితే నేను హీరోగా మారితే అందరికీ చాలా ప్రమాదం. జాయ్, అయితే నువ్వే ఈ లోకాన్ని ఏలియన్స్ నుంచి కాపాడాలి. ఆ స్పాక్టర్ ఏమో అమ్మను కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. జాయ్, వచ్చేసావా? ఏంటలా చూస్తున్నావు? అమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏమిటి జాయ్, నాకేమైంది? ఏం లేదు. ఇంతకీ అవి ఎక్కడా? లోపల రూమ్ లో ఉన్నాడు. జాయ్, నువ్వు నిజంగానే రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్నావా? కానీ నా కోసం కాదు, నీకోసమే. నేను పరిగెడతాను, నువ్వు చూస్తూ ఉండు. నేను నీకోసం ఆ ట్రోఫీని ఎలాగైనా తీసుకొస్తాను. కానీ ఇంతవరకు నేను నిన్ను అసహించుకున్నాను. అయినా కూడా ఇదంతా నువ్వు నా కోసం చేస్తావా? ఎందుకంటే నువ్వు నా చిట్టి తమ్ముడివి కదా.
నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు ఒక్కోసారి నా మీద ఎంతగానో కోపడతావు. అదంతా నేను నా మీద ప్రేమతోనే చేస్తున్నావు అనుకున్నాను. నేను ఈ రేస్లో గెలవాలి అంటే నేను రాత్రి పగలు కష్టపడి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను పొద్దునే లేవాలి అంటే నేను రాత్రి చాలా త్వరగా పడుకోవాలి, తెలుసా? నేను వెళ్ళి నిద్రపోతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నీ టైం నోట్ చేస్తాను. నేను ఆ చివరికి వెళ్ళి నిలబడి నీకోసం ఎనర్జీ డ్రింక్ తో వెయిట్ చేస్తాను, సరేనా? ఓకే. అరే స్టార్ట్ చేయి. అనిమాక్స్ గెట్ సెట్ గో. అరే ఇటువైపు కాదు, అటువైపు పరిగెట్టు. గో గో జాయ్ గో. కమ్ ఆన్ జాయ్, త్వరగా పరిగెట్టు. గో గో yes. జాయ్ ఫాస్ట్ గా పరిగెట్టు. yes. ఒప్పుకోక తప్పదు హ్యారీ గురువా. చిన్నవాడి కన్నా పెద్దవాడు ఇంకా వేగంగా పరిగెడుతున్నాడు. వీడి వేగం చాలా ఎక్కువగా ఉంది. నేను చెప్తున్నాను కదా, వీడి వేగం మీకన్నా చాలా ఎక్కువగా ఉంది. నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరిని అసలు వదిలిపెట్టకూడదు. అవికి ఏ గతి పెట్టిందో వీడికి కూడా అదే గతి పట్టించు. యు గాట్ ఇట్ డ్యూడ్. వీడికి యాక్సిడెంట్ అవుతుంది, కానీ డిఫరెంట్ స్టైల్లో. yes come on joy. Zip zap zapak. Joy! 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 జాయ్ ఏమైంది? జాయ్ నువ్వెలా పడిపోయావు? నేను కింద పడిపోవడం పెద్ద విషయం ఏం కాదు, కానీ నేను ఎప్పుడు రేస్ లో పాల్గొనలేనే. ఇక్కడ కూర్చో. జాయ్ ఏమైంది? జాయ్ జాయ్ కాలుకా? భగవంతుడా, ఎలా జరిగింది ఇదంతా? రేస్ కి ప్రాక్టీస్ చేసేటప్పుడు జరిగింది. పరిగెడుతుంటే పడిపోయాడు. ఏమిటి జాయ్, ఈ పనులన్నీ నీకు కావాలా? నెమ్మదిగా అమ్మా. సరే, నువ్వెలా కింద పడిపోయావు? అది నేను షూలేస్ సరిగ్గా కట్టుకోలేదు, అందువల్లే పడిపోయాను. జాయ్ ఇదంతా నాకు ముందే తెలుసు. నిన్ను నమ్మి ఏ ఉపయోగం లేదు. పెద్దేంటో ట్రాఫీ తీసుకొస్తాట. నేను కొద్దిసేపట్లో నా నమ్మకాన్ని కోల్పోయాను, కానీ నేను నీకు చేసిన ప్రామిస్ ని నువ్వు నాకు గుర్తు చేశావు. సరే, లోపలికి రా. లోపలికి వచ్చి నీ రూమ్ లో పడుకో. కమ్, నేను తీసుకెళ్తాను. లే, జాగ్రత్త జాగ్రత్త. నువ్వు పడుకో, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. నేను రేస్ లో పరిగెత్తాలి. మర్చిపోయిందా నీకు? నేను అవ్వికి ప్రామిస్ చేశాను కదా. కానీ రేస్ కి 2 రోజులే ఉంది.
కానీ ఈ లోపు నువ్వు కనీసం నడవను కూడా లేవే. జాయ్, కదలకు. ఫ్రాక్చర్ కాలేదులే, కానీ 2 వీక్స్ ఖచ్చితంగా బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. కట్టు కట్టాల్సి వస్తుందేమో అని నేను చాలా భయపడిపోయాను. ఇప్పుడు నీకు 2 వారాలు లీవ్ దొరికింది. లక్కీ బాయ్. పంపించేస్తాను. 2 వారాలే కాదు, నేను కేవలం 2 రోజులు కూడా రెస్ట్ తీసుకోను. మీరిద్దరూ ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఎముకల బైల్వాన్ ఏంటి? ఆయన నీ కాలు 1 నిమిషంలో సరిచేస్తారు. అయితే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ప్లీజ్ ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. అదేమంత ఈజీ కాదు జాయ్. ఆయన నీ కాలుని 1 నిమిషంలో సరిచేస్తారు, కానీ నీ కాలు ఆ సమయంలో చాలా నొప్పి పెడుతుంది. కానీ నేను ఒకసారి ట్రై చేస్తాను. మిషన్ ఎర్త్ ఫ్రెండ్స్, డూ యూ రీడ్ మీ? మిషన్ ఎర్త్ ఫ్రెండ్స్, డూ యూ రీడ్ మీ? మన ప్రిన్సిపల్ గారికి జాయ్ గురించి చెప్దాం. ఒకవేళ రేస్ ని ఆయన పోస్ట్పోన్ చేయొచ్చు కదా. ఆయన మన మీద కోపడరు కదా. ముందెళ్ళి మాట్లాడదాం, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పద. మనం త్వరగా కలుసుకోవాలి, అప్పుడే మనం రిపోర్ట్స్ ని పంపించగలం. అలాగే మన పవర్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే పవర్ సోర్స్ ద్వారా మన లోపలున్న బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఐ రిపీట్, ఈ భూమిలో మన పని పూర్తి చేయాలంటే మనం మన బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవాలి. ఓవర్ అండ్ అవుట్. ఇప్పుడు మీరు ఏలియన్స్ వల్ల వచ్చే ఇబ్బందులను అర్థం చేసుకోలేరు. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. ఇంకా ఒకే ఒక్క రోజు ఈ ప్లానెట్ లో ఉన్న నీళ్ళేంటి, ఈ ప్లానెటే మన సొంతం అవుతుంది. ఒకవేళ ఈ గన్ను దొరకొట్టేశానంటే నా శక్తులన్నీ తిరిగి వచ్చేస్తాయి. హలో, నువ్వొకవేళ నన్ను తక్కువ అంచనా వేశావా? ఇప్పుడు నీకు దొంగలించినందుకు శిక్ష. నేను డబ్బిస్తా కాదన్నా, దానికి నేనేం చెప్పలేదు. నువ్వు నా విషయం లాక్కున్నావు, దానికి నేనేం లేదు. ఇప్పుడు నా డబ్బంతా లాక్కున్నావు, అది లేకుండా నేను ఎలా బతకగలను?
నేను నీకు బానిసగా ఉంటాను. నువ్వేం చెప్పినా అది నేను చేస్తాను. నాకు కావాల్సిందల్లా నా డబ్బు, అలాగే నా విషయం కూడా తిరిగి ఇచ్చేసేయ్. ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఎవరి అవసరము నీకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అతి వేగంగా నీలో ఉన్న మొత్తం ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు అంతమైపోతావు. ఆ తరువాత ఏలియన్సే ఈ లోకాన్ని రాజ్యమేలుతారు. ఏంటో తెలీదు, నాకంతా విచిత్రంగా అనిపిస్తోంది. ఏంటి, మీకు కూడా అలాగే అనిపిస్తోందా? నాకెప్పుడు ఎప్పట్లాగే అనిపిస్తుంది. పదండి. నీతు, హనీ, అదిగో అక్కడ చూడండి. ఏలియన్ ఆర్మీ యొక్క ఫ్లైయింగ్ సాసర్ అది. ఎక్కడా? అరే, అది అంత పెద్దదిగా ఉంది మీకు కానీ అక్కడేమీ లేదే. అలా జరగడానికి వీలు లేదే. అది స్పాక్టర్ హీరోని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను హీరోగా మారితే నేను కూడా మిగతా వాళ్ళలాగా ఏలియన్స్ యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తాను. అప్పుడు నేను ఏమీ చేయలేను. స్పాక్టర్ హీరోని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఒకవేళ నేను హీరోగా మారితే నేను కూడా మిగతా వాళ్ళలాగే ఏలియన్ కంట్రోల్లోకి వచ్చేస్తాను. అప్పుడు నేనేమీ చేయలేను. జాయ్, ఏమైంది? ఎముకల బైల్వాన్ దగ్గరికి వెళ్ళొద్దా? మనం ఎప్పుడైతే హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి వచ్చామో అప్పటి నుంచి జాయ్కి ఏదో ఒకటి కనబడుతూనే ఉంది. నేను ఏలియన్స్ గురించి వీళ్ళకి చెప్తే ఏమీ నమ్మరు. నేను ఆ బైల్వాన్ దగ్గరికి వెళ్ళాలి. నేను త్వరగా నా కాళ్ళు బాగు చేయించుకోవాలి. ఆ ఏలియన్స్ ఆర్మీ స్పేస్ షిప్ కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ అంతమైపోతారు. నేను కూడా. జాయ్, వెళ్ళిపోతారా? అవికి ట్రోఫీ వదిలే జాయ్, వచ్చే సంవత్సరం అవే గెలుచుకుంటాలే. ఎవరు భయపడ్డారో వాళ్ళు అంతమైపోయారు. మీరు నా కాలుని బాగు చేయగలరా? అక్కడ కూర్చో. నోరు తెరు. నీకు నొప్పి పెడితే దీన్ని కొరుకు.
అరే భలే, నా కాలు బాగైపోయింది. నిజంగానా? ఇప్పుడు నాకేమీ నొప్పిగా లేదు. నేను ఇప్పుడు రేస్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ గుర్తుంచుకో, 1 వారం వరకు ఈ కాలు మీద బరువు పడ్డానికి వీల్లేదు. 1 వారం కాదు, నేను 1 రోజు కూడా వెయిట్ చేయలేను. నేను ఎలాగైనా రేస్ లో పార్టిసిపేట్ చేయాలి. ఆ పైల్వాన్ నిజంగా చాలా గొప్పవాడే. ఇప్పుడు చూసావా నా కాలు ఎలా బాగైపోయిందో? చూడండి. మళ్ళీ ఏమైంది జాయ్? ఎగరే మంకీని ఏమైనా చూసావా? మీ ఇద్దరికి అసలు అక్కడేమీ కనబడటం లేదా? అది మంకీయా? కాదు, అది ఏలియన్ ఆర్మీ యొక్క స్పేస్ షిప్. నిన్నిప్పుడు కళ్ళు బాగు చేసే బయల్వాన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎలాంటి ప్రయోజనం లేదు. వీళ్ళకి ఏలియన్స్ గురించి ఏం చెప్పినా అస్సలు నమ్మడం లేదు. నేను రేస్ కి బాగా ప్రాక్టీస్ చేయాలి. పదండి. మనం ఎలాంటి చోటుకి వెళ్ళాలంటే అక్కడికి హ్యారీ రాకూడదు. ఐడియా, మనం అడవి దగ్గరికి వెళ్దాం. అక్కడికే కదా మనం పిక్నిక్ వెళ్ళాం. అక్కడే మొదటిసారిగా స్పాక్టర్ ని కూడా చూశాను. హా? నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అక్కడికి వెళ్తే రేస్ కి బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. పద పద. నేను ఇప్పుడు ఎంత పెద్ద రేస్ అయినా సరే ధైర్యంగా పాల్గొంటాను. అరే ఏమైంది? మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేం. ఎందుకని? అలా అంటే స్పాక్టర్ యొక్క బ్రెయిన్ కంట్రోల్ ఎఫెక్ట్ వీళ్ళని ఏలియన్స్ ఉండే చోటికి రాకుండా ఆపుతోంది. అంటే దాని అర్థం స్పాక్టర్ ఇంకా ఈ అడవిలోనే ఎక్కడ ఉన్నాడనుకుంటా. స్పాక్టర్ ఇంకా తన అనుచరులు వీళ్ళంతా ఇక్కడే చేస్తున్నారు. మిషన్ ఎర్త్ కు సంబంధించిన మనం ఈ భూమిలో మనం చేయాల్సిన పని పూర్తి చేయడానికి ముందు ఇక్కడున్న పవర్ సోర్స్ ద్వారా మనలో ఉన్న బ్యాటరీస్ ని రీఛార్జ్ చేసుకోవాలి. ఈ భూమి మనకైతే కొత్త ప్రదేశం. ఇక్కడ మనం ప్రాణాలతో ఉండాలంటే మనం మన బ్యాటరీలను ప్రతిసారి రీఛార్జ్ చేసుకోక తప్పదు. నా ప్రాణం నాలో లేదు, ఎక్కడో ఉంది. అందరూ ఎందుకని అటువైపు వెళ్తున్నారు? ఒకవేళ ఆ పవరే వాళ్ళకి శక్తినిస్తోందా? నేను ఏదో ఒకటి చేసి ఆ పవర్ సోర్స్ దగ్గరికి వెళ్ళే తీరాలి. కొద్దిసేపట్లో మన స్పేస్ షిప్ ల్యాండ్ అవ్వబోతుంది. ఒకవేళ భూమిలో ఉన్న ఆర్మీ బేస్ ఏ విధంగా అయినా మనల్ని అటాక్ చేస్తే అప్పుడు నేను ఇదిగో ఈ స్పేస్ బేస్ లో కూర్చొని వాళ్ళ మీద బాంబు వేస్తాను. ఇదే సమయం.
అంటే దీని అర్థం ఈ పవర్ సోర్స్ నా చేతిలో ఉన్నంత వరకు ఈ ఏలియన్స్ దాన్నేమీ చేయలేరు. జాయ్, వీళ్ళందరూ ఎవరు? జాయ్, స్పాక్టర్ చాలా భయంకరమైన ఏలియన్. హనీ, నువ్వు నీతుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. త్వరగా త్వరగా వెళ్ళు. వెళ్ళండి. భక్తే శక్తినిస్తుంది. వీణ్ణి అంతం చేయండి. స్పాక్టర్, ఇప్పుడు నీ వాళ్ళందరూ అంతమైపోయారు. నువ్వు ఇప్పుడేం చేస్తావు? నీ స్నేహితులతో నా పని పూర్తి చేస్తాను. ఈ భూమిని ఇప్పుడు ఎలా కాపాడుతావు? నేనేమి కాపాడలేను, కానీ నీలాంటి ఏలియన్ ఈ లోకాన్ని రాజ్యమేలాలనుకుంటే మా అలవాట్లన్నీ మీరు కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొహాన్ని దాచుకోవడం. అర్థం కాలేదా? నీకు అర్థమయ్యేలా చేస్తాను. మీరందరూ మాకన్నా ఎంతో అభివృద్ధి చెందానని చెప్పారు, కానీ ఇలా చిన్నపిల్లల చేతుల్లో మోసపోయారు కదా. స్పేస్‌షిప్ లో స్పాక్టర్ లాంటి ఏలియన్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ స్పేస్ షిప్ ని ఎలాగైనా ల్యాండ్ అవ్వకుండా అడ్డుకోవాలి, లేదంటే ఏలియన్స్ ని జయించడం చాలా కష్టం. హీరో, యు ఆర్ గ్రేట్. ఏలియన్స్ ని అంతం చేస్తావ్. ఇంకా నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి మాత్రం ఉంది.
నా శక్తి, నా విషయం కూడా తిరిగి వచ్చేసింది. నేను హీరోకి సాయం చేస్తాను అన్నప్పుడు వాడు కాదన్నాడు. వాడు ఏలియన్స్ ని అంతం చేసి నన్ను కాపాడాడు. నన్ను కాపాడి నువ్వు మళ్ళీ సమస్యలో ఇరుక్కున్నావు హీరో. ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ పాపం రాజ్యం మేలుతుంది. On your mark, get set, go! నేను ఎలాగైనా గెలిచి అవికి ట్రోఫీ ఇవ్వాలి. నువ్వేమనుకుంటున్నావు? నేను నీ దగ్గర ఓడిపోతానా? నో వే. అమ్మ దుర్గమ్మ, నేను ఏలియన్స్ నడుకోవడానికి నిన్ను సహాయం అడగలేదు, కానీ నేను ఈ రేస్ లో గెలవడానికి నాకు నీ సహాయం కావాలి దుర్గమ్మ. జై దుర్గమ్మ. Okay, my boy. Oh, sorry. ఈ పనికి మాలిన దద్దమ్మ ఛాంపియన్ అయిపోయాడు. ఇదిగో అవి నీ ట్రోఫీ తీసుకో.
థ్యాంక్ యూ అన్నయ్య.